నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు రాజ్ న్యూస్. అతడే ఒక సైన్యం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా పార్టీకి కార్యకర్తనే అంటారు. అలాగే పనిచేస్తారు. ఆ పనితీరే ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్, స్పెషల్ మార్క్ను తీసుకొచ్చింది. కేటీఆర్ అనే 3 అక్షరాలు బ్రాండ్ను క్రియేట్ చేసింది. సో ఆ పార్టీ ఇప్పుడు రజతోత్సవాలకు సిద్ధమవుతున్న వేళ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ముందు ఆ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎదుర్కోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది, ఇవన్నీ మాట్లాడదాం. నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే రోజా గారు. సో జలదృశ్యం టు ఎల్కతుర్తి, ఈ 25 ఏళ్ల ప్రస్థానం ఎలా చూస్తున్నారు? జలదృశ్యం ప్రస్తావించారు కాబట్టి 2001లో జలదృశ్యం, 2022 కల్లా తెలంగాణలో ఒక సజల ధారగా, సజల దృశ్యంగా కూడా కేసీఆర్ గారు ఆవిష్కరించారు. ఎందుకంటే ఏ నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతోనైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో దానికి సంపూర్ణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మొదటి 10 ఏళ్లలోనే ఒక గట్టి పునాది వేసి బ్రహ్మాండంగా ఆశించిన మేరకు మేము సంతృప్తికరంగా ఫలితాలు సాధించగలిగామని అనుకుంటున్నాం. సరే, పార్టీగా ఒక రాజకీయ పార్టీ అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడిపోతాం, అది పెద్ద విషయం కాదు. కానీ డెఫినెట్గా 25 ఏళ్ళు ఒక్కసారి వెనక్కి తిరిగి ఫ్లాష్ బ్యాక్లోకి పోతే మొత్తం పతాక సన్నివేశం, అంటే క్లైమాక్స్ అంటారు, లేక పీక్ అంటారు కదా, పీక్ మూమెంట్ అంటారు కదా. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా 2009 డిసెంబర్ 9 ఒక గ్లోరియస్ ఒకేషన్. ఆ రోజు దశాబ్దాల కళ నెరవేరి భారత రాజకీయ వ్యవస్థ అల్టిమేట్గా కేసీఆర్ గారి నిరాహార దీక్షకు తల ఒగ్గి తెలంగాణ ప్రక్రియ ఏర్పాటు చేస్తున్నాము అనే అనౌన్స్మెంట్ ఏదైతే కేంద్ర హోంమంత్రి గారు చేశారో అది ఒక గొప్ప సన్నివేశం. ఆ తర్వాత అల్టిమేట్గా బిల్లు పాస్ కావడం 5 ఏళ్ల తర్వాత. ఈ 2 సందర్భాలు నన్ను అడిగితే దే స్టాండ్ అవుట్ ఇన్ మై మెమరీ. ఇక మిగతా అంటారా, గవర్నమెంట్లోకి రావడం, పనులు చేయడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ గవర్నెన్స్. అంతేగాని అల్టిమేట్గా నథింగ్ కెన్ ఎక్లిప్స్ ద అచీవ్మెంట్ ఆఫ్ తెలంగాణ.